ఆమె పేరు ఆమె పేరు చిన్నదా? పేరు లేదు, పేరు లేదండి. పేరు లేకపోతేనేమి ఆమె చేసిన కార్యం ఉందిగా. ఎంత గొప్ప కార్యం చేసింది అది ఉంది కదండి. తెలీదు. ఏమండి ఆ చిన్నది దేవుని గురించి ఎంత గొప్పగా మాట్లాడిందా, ఎంత గొప్పగా ప్రకటించిందా. వాళ్ళు నమ్మే విధంగా, వెళ్ళే విధంగా, మేలు పొంది బాగుపడి తిరిగొచ్చే విధంగా ఆ చిన్నది చేసిందా. బా ఆ చిన్నదాన్ని పెంచిన తల్లిదండ్రులు ఎంత గొప్పోళ్ళ, ఎంత గొప్పోళ్ళు. అసలు ఈ చిన్నదానికి దేవుని గురించి అంత గొప్పగా ఎలా తెలుసు? దైవజనుని విలువ అంత గొప్పగా ఎలా తెలుసు? అసలు ఆ దేవుని కార్యాలు ఎలా తెలుసు? ఆ దేవుని గుణగణాలు ఎలా తెలుసు? తల్లిదండ్రులు చెప్పారండి. తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారు చూడండి ఆ పిల్లని, ఎంత గొప్పగా పెంచారు చూడండి. నీ బిడ్డకి ఇలా చెప్పావా ఎప్పుడన్నా వాక్యం? ఈ చిన్నదానిలాగా నీ కూతుర్ని తయారు చేసావా? ఈ చిన్నదానిలాగా నీ కొడుకుని తయారు చేసావా? చిన్నది ఎంత వాక్యం చెప్తుందండి, మామూలులకు చెప్తుందండి. దేశ సైన్యాధిపతి భార్యకి సామాన్యురాలు కదండి. తల్లిదండ్రులు ఎంత గొప్పగా పెంచారు, ఎంత గొప్పగా నేర్పారు. ఆ చిన్నది ఎవరు? బానిస అండి. ఇంట్లో ఏంటి? బానిస. ఇల్లు వాకిళ్ళు ఊడవాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. వాళ్ళు చేయమన్న పనులన్నీ చేయలేదు, కాళ్ళు చేతులు కూడా ఒత్తించుకుంటారు వాళ్ళు. అటువంటి బానిస పిల్ల ఎంత గొప్ప సేవ చేసిందండి. ఏమి తల్లిదండ్రులు అండి వాళ్ళు. ఇలా తయారు చేయాలండి పిల్లల్ని, ఇలా తయారు చేయాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎలా తయారు చేస్తారండి? అన్నీ నేర్పుతారు, బైబిల్ మాత్రం నేర్పరు. అన్నీ చెప్తారు, దేవుని గురించి మాత్రం చెప్పరు. దేవుని కోసం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా అనేకులను ఆయన తట్టుకు తిప్పాలి, ఈ విషయాలు ఏవి నేర్పరండి తల్లిదండ్రులు. దేవుని వైపు తిప్పరండి పిల్లల్ని. ఏ కాడికి లోకం వైపే తిప్పుతారు, లోకంలో ఉన్న వాటి వైపే తిప్పుతారు, వెర్రి జ్ఞానం వైపే తిప్పుతారు, అజ్ఞానం వైపే తిప్పుతారు. ఇప్పుడు అదేదో ఒక మంచిలాగా మేలులాగా కనపడవచ్చు, కానీ కట్లపామై కాటేస్తుంది నీ పిల్లల్ని రేపు. దైవ జ్ఞానం నువ్వు నేర్పకపోతే, దేవుని వాక్యంలో నువ్వు పెంచకపోతే. చూడండి, ఇశ్రాయేలు దేశం నుంచి ఈ దేశానికి వచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టలేదండి అమ్మాయి. దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. చిన్నది విడిచిపెట్టిందా? దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మర్చిపోలేదు. ఆ దేవుని గుండెల్లో పెట్టుకుంది, ఆ దేవుని మాటలతో హృదయాన్ని నింపుకుంది. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదండి. మాట్లాడింది. హృదయం అంతా దేవుని మాటలతో నిండితే, ఆ మాటలే నోటంట వస్తే, ఆ మాటలు గొప్పలలో పనిచేసే ప్రియులారా. ఆ నయమాను వాళ్ళ దేశానికి వచ్చి ఏమండి ఎలా ప్రకటించాడు తెలుసా దేవుని గురించి? ఇశ్రాయేలీల దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేశాడు.
ఆయన సేవకుడు ఎంత గొప్పవాడో తెలియజేశాడు.